కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ జిల్లా సస్యశ్యామలం చేసింది కేసీఆర్ కదా. 50 ఏళ్లు పాలించింది కాంగ్రెస్ పార్టీ, 16 ఏళ్లు పాలించింది తెలుగుదేశం పార్టీ. ఈయన ఎందుకంటే తెలుగుదేశంలో ఉండే కదా. 16 ఏళ్లు తెలుగుదేశం, 50 ఏళ్లు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ. 66 ఏళ్లల్లా ఈ జిల్లాకు త్రాగునీరు సాగునీరు ఇవ్వకుండా దగా చేసిన పార్టీలే కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు. ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 6,36,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ రోజు మేమందరం పోయి పండుకున్నాం కల్వకుర్తిలో పంప్ హౌస్ దగ్గర. నేను, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి అన్న, నిరంజన్ అన్న, మేమందరం, మా బాలరాజు ఆడ ప్రాజెక్టుల దగ్గర పంప్ హౌస్ దగ్గర పండుకొని రాత్రింబవళ్ళు వెంటబడి ఆ ప్రాజెక్టులను పూర్తి చేసినాం కనుక 6.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం. కాంగ్రెస్ ఉంటే తెలుగుదేశం మొక్కలు నాటింది, తెలుగుదేశం ఉంటే కాంగ్రెస్ మొక్కలు నాటింది. ఎందుకు ఇయ్యలే మీరు? కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ కింద దాదాపు 4,000 కోట్లు ఖర్చు పెట్టినాం ఆ రోజు. మేము రాత్రింబవళ్ళు కష్టపడి ఇవాళ 6.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం. 66 ఏళ్ల కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో వలసల జిల్లాగా మీరు మార్చిండ్రు. వలసలు వాపస్ తెచ్చిన చరిత్ర కేసీఆర్ ది, బీఆర్ఎస్ పార్టీది. ఇవాళ బ్రహ్మాండమైన పంటలు వండుతున్నాయి. పంటలు వంటే మా గొప్పతనం అని చెప్పుకుంటారు సిగ్గు లేకుండా. పంటలు ఏడికెళ్ళి వండుతున్నాయి? చెరువులు బాగా చేయడం వల్ల, పూడికతీత తీయడం వల్ల, భూగర్భ జలాలు పెరగడం వల్ల, బోరు బావుల్లో ఊట పెరగడం వల్ల 2 పంటలు బ్రహ్మాండంగా పండుతున్నాయి. చెక్ డ్యాములు కట్టడం వల్ల గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగింది. మేం చెప్పలే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఇచ్చింది. తెలంగాణలో మిషన్ కాకతీయ వల్ల, చెక్ డ్యామ్ల వల్ల, ప్రాజెక్టులు కట్టడం వల్ల 6 మీటర్ల భూగర్భ జలాలు పెరిగినాయని చెప్పి గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగిందని కేంద్ర ప్రభుత్వం రిపోర్ట్ ఇచ్చింది. ఇవాళ చెరువులు బాగా చేసింది కేసీఆర్. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసి మోటార్లు కాలకుండా 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టకపోతే ఇవాళ బాయికాడ అంత నాణ్యమైన కరెంట్ వచ్చునా, ఇంత పంట పండునా? ఇవాళ విద్యుత్ పంపిణీ వ్యవస్థను 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి బలోపేతం చేసింది కేసీఆర్. మిషన్ కాకతీయ చేసింది కేసీఆర్. చెరువులు బాగా చేసింది కేసీఆర్. ప్రాజెక్టులు కట్టింది కేసీఆర్. వాటన్నిటి ఫలితమే ఇలా బంగారం లాంటి పంట పండుతుంది. ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఎందుకంటే కాంగ్రెసే ఉండే కదా. 2014లో కేసీఆర్ గారు ప్రభుత్వం ఏర్పడక ముందు ఈ రాష్ట్రంలో కేవలం 30 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు మాత్రమే పండుతుండే. 30 లక్షలు. కేసీఆర్ దిగిపోయే నాడు 1,59,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండినాయి. దాదాపు 4 అంతలు 5 అంతలు పెరిగింది కదా. ఎక్కడ 30 లక్షలు, ఎక్కడ 1,59,00,000? అంటే 4 అంతలు 5 అంతలు వడ్లు పెరిగినాయి. మీరేదో మీ గొప్పతనం చెప్తారు. మరి మీ గొప్పతనం ఉంటే ఎందుకంటే మీరే ఉంటారు కదా. అయితే తెలుగుదేశం ఉండే, లేకపోతే కాంగ్రెస్ ఉండే. ఎందుకు 40 లక్షలు 30 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లే పండినాయి? కేసీఆర్ వచ్చినాకనే 1,59,00,000 వడ్లు ఎందుకు పండినాయి? అది నేను చెప్పేది ఒక్క సీజనే, ఒక వానకాలంకే 1,59,00,000. మరి మీరు 30 లక్షలు ఎట్లా, మా 1,59,00,000 ఎట్లా? కేసీఆర్ మంత్రం వేసిండా? కేసీఆర్ కష్టపడ్డాడు. చెరువులు బాగా చేసిండు, చెక్ డ్యాములు కట్టిండు, కాలువలు తవ్విండు, నీళ్లు తెచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, పెట్టుబడి సాయం ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, ట్రాక్టర్లు ఇప్పించిండు, వ్యవసాయ పనిముట్లు ఇచ్చిండు, సకాలంలో ఎరువులు అందించిండు, పండిన పంట గింజ లేకుండా కొన్నడు గనక వ్యవసాయాన్ని కేసీఆర్ పండగ చేసిండు. అందుకు 1,59,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పడినాయి. అది కేసీఆర్ వేసిన విత్తనం. కేసీఆర్ దాన్ని ముందుకు తీసుకుపోయింది కనుకనే ఈసారి అంత పంట పండింది. అది కూడా మా ఘనత నేను సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారు వీళ్ళు. మీరు వచ్చినాక ఏం చేసిండు ఆయన? ఏమో ప్రాజెక్టు కట్టిరా, ఒక చెరువు తవ్వితిరా, రైతు బంధు ఇస్తారా? ఏం చేసిండ్రు మీరు? ఎందుకు పండింది? గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ కృషి వల్ల పండింది. ఇలా మా ఆల వెంకటేశ్వర రెడ్డి అని ఉన్నాడు, ఎన్ని చెక్ డ్యాములు కట్టిండే ఊకశెట్టి వాగు మీద. ఇప్పుడు అయితే కూడా నిండు నీళ్లతో రాంగ చూసినా ఇట్లా దుక్కుతున్నది. ఇలా కందూరు పెద్దవాగైతేంది, ఊకశెట్టు వాగైతేంది, యాసంగికి ఇప్పుడు ఫుల్ మళ్ళా మీరు నాట్లేస్తారా? ఏం ధైర్యం? ఆయన కట్టించిన చెక్ డ్యాములు, కేసీఆర్ ఇచ్చిన 24 గంటల కరెంటు కదా ధైర్యం. ఏ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఒక చెక్ డ్యామ్ గిట్ట కట్టిరా, ఒక సబ్ స్టేషన్ గిట్ట కట్టిరా? యాడికెళ్ళి వచ్చింది పంట? 10 ఏళ్ల కేసీఆర్ కృషి కాదా? మనం కట్టిన వాడికి రిబ్బన్ కత్తిరిస్తున్నారు అంతే.